హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, చాలా రోజుల తర్వాత శ్రావణ మాసం అంతా తినలేదు. చికెన్ తెచ్చుకున్నాము. అది నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ కొన్ని ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు సన్న సెగ మీద వేపుకోవాలి సిమ్లో పెట్టుకుని. ఇది మనకి వేపుకున్నది అయితే స్మెల్ బాగా వస్తుంది. ఇంకో ఎర్రగా వేపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మేము చికెన్ బయట నుంచి ఆర్డర్ చేసుకున్నామండి. మా దగ్గర షాప్లో చికెన్ అసలు బాగోట్లేదు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాము. చికెన్ చాలా బాగుందండి. అసలు ఎంత ఫ్రెష్గా ఉందంటే చాలా ఫ్రెష్గా ఉంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఎంత పీసెస్ అయితే చాలా రౌండ్గా ఉన్నాయి. నీట్గా ఒక 2-3 సార్లు కడిగేసుకోవాలి. చాలా బాగుంది. చూడండి, కడుక్కున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ చికెన్ని ఒక బౌల్లో వేసుకుని అల్లం, దానికి సరిపడా అల్లం వేసుకోవాలి, పసుపు, ఉప్పు వేసుకుని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకుని ఇలా మనం ఫస్ట్ ఉడకబెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి చికెన్. ఎందుకంటే అంత ముక్కల్లోకి మంచిగా అంత అల్లము, పసుపు, ఇంకా కారం, ఉప్పు చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది చికెన్. ఇంకా మనం స్టవ్ మీద పెట్టుకుని ఒక్క చుక్క కూడా నీళ్లు పోయకూడదండి. ఆ ఉప్పుతోనే మనకి మొత్తం చికెన్లో ఉన్న నీళ్ళతోనే మొత్తం అంతా ఎగిరిపోవాలి. మొత్తం అంతా ఎగిరిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇందాక ధనియాలన్నీ వేపి పెట్టుకున్నాం కదా, ధనియాల పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడరు మనకి స్మెల్ చాలా బాగుంటుందండి. ఇది మామూలు పౌడర్ వేస్తే మనకి చికెన్ అంతా స్మెల్ రాదు. ఈ ధనియాలు వేపుకుంటే చాలా స్మెల్ చాలా బాగుంటుంది చికెన్. ఇంకొంచెం చూడండి, అన్ని నీళ్ళని ఎగిరిపోవాలి. నీళ్ళని ఎగిరిపోయిన తర్వాత చూడండి, ఒక్క చుక్క కూడా నీళ్ళు ఉండవు. మొత్తం అంతా అల్లము, ఉప్పు, పసుపు ముక్కలకు చాలా మంచిగా అన్నీ పట్టుకుంటుంది. ఇట్లా చూడండి, నీళ్ళన్నీ ఎగిరిపోతున్నాయి. ఇది మంచిగా అసలు ఒక్కసారికే ఇట్లా చికెన్ చాలా బాగుందండి. ఇది బయట షాప్లో కన్నా ఈ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నది చికెన్ చాలా అసలు చూడడానికి కూడా ముక్క రౌండ్ పీసెస్ చాలా బాగుంది చికెన్. ఇంకా చూడండి, అంత ఎగిరిపోతున్నాయి, నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ఇంకా నీళ్ళని పక్కన పెట్టుకుని మనం వేరే బౌల్ పెట్టుకుని చూడండి, మొత్తం అంతా ఎగిరిపోయినాయి. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత నూనెలో మనం సాజీర వేసుకోవాలండి. కొంచెం సాజీర వేసుకుంటే, ఇందాక జీలకర్ర వేసుకున్నాం కదా, ఇప్పుడు సాజీర వేసుకోవాలి. ఇప్పుడు అది కేజీ పైనే ఉందండి చికెను. కేజీ కంటే ఒక 2 స్పూన్లు పడుతుంది సాజీర. అది ఏమవుతుందంటే ఏగి అది కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇంక చూడండి, వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు కోసుకున్నాం కదా, పొడవు ఉల్లిపాయలు కోసుకోవాలి. అవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి మనం వేపుతూ ఉండాలండి. ఎందుకంటే అది మన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఒకటేసారి వేయకూడదండి. పచ్చిమిరపకాయలు మనం సపరేట్ తర్వాత వేసుకుంటే అది టేస్ట్ బాగుంటుందండి. కావాలన్న వాళ్ళు పచ్చిమిరపకాయలు తినొచ్చు, వద్దన్న వాళ్ళు పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు ఉల్లిపాయతో పాటు మనం పచ్చిమిరపకాయ వేసామనుకోండి, అది కూడా ఉల్లిపాయతో పాటు ఉడికిపోయి మొత్తం చికెన్కి మొత్తం పచ్చిమిరపకాయలు ఎక్కడ ఉన్నాయో ఏరుకోవడానికి కూడా మనకు రాదు. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఆ పచ్చిమిరపకాయలు తినేసి ఏడుస్తారు మళ్ళీ. ఇప్పుడు ఇది మనం ఎర్రగా వేపుకునేటప్పుడు పచ్చిమిరపకాయలు తర్వాత వేసుకుందాం మనం. ఇంకో చూడండి, ఎర్రగా వేగిపోయింది మొత్తం. చూడండి, అంత ఎర్రగా వేగిపోయింది. వేగిపోయిన తర్వాత మనం ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా చికెను, అది వేసేయాలి దానిలో. వేసేసిన తర్వాత చాలా రోజుల తర్వాత తెచ్చుకున్నామండి చికెను. శ్రావణ మాసం మొత్తం తినలేదు. ఇంకా మళ్ళీ 2-3 రోజులు అయితే వినాయక చవితి వస్తుంది కదా, అందుకనే ఇవాళ తెచ్చుకున్నాం. మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసి మళ్ళీ తెచ్చుకుంటే బాగోదు కదా. ఇవాళ తినేసేస్తే అయిపోతుంది. మనతో ఇల్లు క్లీన్ చేసుకుంటే మనకు 27th కదా వినాయక చవితి. చికెన్ మంచిగా చూడండి, ఇట్లా ఎర్రగా మొత్తం మనం మరీ హైలో పెట్టకూడదండి, మీడియంలో పెట్టాలి. ఆల్రెడీ ఇందాక మనం ఉప్పు, పసుపు, కారం వేయలేదు కదా, అవన్నీ వేసిన తర్వాత మనం ఇది చూడండి, పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత మనం 2-3 సార్లు ఇలా తిప్పాలి.
అట్లా మనకి కొంచెంసేపే స్టవ్ మీద పెట్టామండి, అయినా అసలు ఈడిపోతున్నట్టుంది, అంత బాగుంది చికెన్, చాలా మెత్తగా ఉంది చికెన్. చూడండి, ఒక 5 మినిట్స్ ఇట్లా వేగిన తర్వాత మూత పెట్టుకున్నాం కదా ఇందాక. ఇప్పుడు మనం సరిపడా ఒక 2 స్పూన్స్ అట్లా, 1 కేజీ ఉంది కదా, ఒక 2 స్పూన్స్ అట్లా పడితే, పచ్చిమిరపకాయలు వేసాం కదా ఇందాక మనం. ఒకవేళ ఎక్కువ తినేవాళ్ళు 3 స్పూన్స్ వేసుకోవచ్చు, నేనైతే 2 స్పూన్స్ వేసాను. చూడండి, మంచిగా ఎర్రగా వేగిన తర్వాత ఇందాక మనం ధనియాల పొడి నూరు పెట్టుకున్నాం కదా, ఆ ధనియాల పొడి నేను ఎక్కువ నూరానండి, దానిలో సరిపడా వేసుకుంటే సరిపోతుంది, కొంచెం చాలు సరిపోతుందండి. ఇప్పుడు మనం కలుపుకోవాలి. కొంతమంది చికెన్లో కలర్ వేస్తారండి, అసలు కలర్ అనేది మనకి ఆరోగ్యానికి అంత మంచిది కాదు, కలర్ అస్సలు వేసుకోకూడదు. బయట మనం ఆర్డర్ చేసుకున్న చికెన్లో కూడా కలర్స్ వేసి ఉంటుంది, కలర్స్ అస్సలు బాగోదు మనకి. ఇట్లా వేసుకున్నదే మనకి, మనం ఇంట్లో చేసుకున్నదే మనకి ఆరోగ్యం. అస్సలు మామూలుగా చికెన్ అసలు మనం ఎక్కువ తినకూడదు, కానీ ఎప్పుడన్నా తెచ్చుకోవచ్చు. చూడండి, కలర్ఫుల్గా వేగేసింది, ఇంకా అయిపోయిందండి, తినడానికి రెడీ అవుతున్నాము. ఈరోజుగా చూడండి, సండే మేము చేసుకున్నామండి, చింతపండు చారు, అన్నం, పెరుగు, చికెన్ ఫ్రై.